హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరికాశ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డే ఛాలెంజ్లో ఈరోజు డే 34 చూద్దాం. ఇంతకుముందు వీడియోలో ఫ్రెంచ్ నాట్, రింగ్ నాట్ అనేది చూసాము కదా, అదే విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్రెంచ్ నాటుకు నార్మల్ నీడిల్ యూజ్ చేయాలి. సిల్క్ థ్రెడ్ అనేది 4 వరుసలుగా తీసుకోవాలి. 8 వరుసలుగా మొత్తం తీసుకోవాలి. లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది మనకు ఎంత లాంగ్ అవసరమో అంతే లాంగ్ తీసుకొని అక్కడ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఫ్రెంచ్ నాటును ముడికుట్టు అని కూడా అంటారు. ముడికుట్టు రాని వాళ్ళు మన ఇంతకుముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది నేను డిజైన్ అనేది వేస్తున్నా చూడండి. మీ ఇష్టం, మీకు ఏ డిజైన్ వీలైతే ఆ డిజైన్ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇట్లా లాంగ్గా ఫ్రెంచ్ నాట్ వేయడం నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే ఈ బ్లౌజ్ పైన డిజైన్ అనేది వేసుకోండి. మీకు పూర్తిగా పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకున్న తర్వాతనే బ్లౌజ్ పైన వేసుకోండి. అంతవరకు వేసుకోకండి, నీట్గా ఉండదు బ్లౌజ్ అనేది. ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది మీకు ఎంత లాంగ్ అవసరమో అంతే లాంగ్ థ్రెడ్ అనేది తీసుకొని అక్కడ నీడిల్కి ఒక సిల్క్ థ్రెడ్ అనేది ఇలా ఒక రౌండ్లో చుట్టుకొని మీకు ఎంత లాంగ్ అవసరమో అంతే లాంగ్గా నీడిల్ అనేది కిందికి లాగాలి. అప్పుడైతేనే లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది నీట్గా వస్తుంది. ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ యూజ్ చేస్తారు, అందుకే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నాకు రావట్లేదు అని వదిలేయకుండా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. వీడియో అనేది 1-2 సార్లు గమనిస్తూ ఉంటే నేను ఎలా వేస్తున్నా అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకునేటప్పుడు రింగ్ నాట్ కూడా వస్తుంది చూడండి. అలా కూడా డిజైన్ అనేది వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ కూడా వేసుకోండి. ఫ్రెంచ్ నాట్ ప్రాక్టీస్ చేయండి బాగా, దాంతో రింగ్ నాటు లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది ఉంటుంది. అందుకోసమే పర్ఫెక్ట్గా అయిన తర్వాత మీ బ్లౌజ్ పైన డిజైన్ వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.